మన గౌరవ మాజీ శాసనసభ్యులు శ్రీ ఆర్మీల రాధాకృష్ణ గారు మాట్లాడుతూ చాలా అసభ్యకరంగా చాలా వ్యంగ్యంగా మాట్లాడారు. ఆయన మాట తీరంటే నేను ఇంతకుముందు ప్రెస్ మీట్ లో చెప్పాను, మీరు మేడ్ ఇన్ సింగపూర్ లేదంటే మేడ్ ఇన్ అమలాపురం తెలియట్లేదు, మేడ్ ఇన్ సింగపూర్ లేకపోతే మేడ్ ఇన్ అమలాపురమో లేదంటే మేడ్ ఇన్ సింగారమో తెలియట్లేదని అన్నాను. నిజంగా సింగారం నుంచి వచ్చాడు ఆయన, సింగపూర్ కాదు. ఎందుకంటే ఒక విమర్శ చేసేటప్పుడు పక్కన ఎవరున్నారు, మనం ఏం మాట్లాడతాం, మనం ఆల్రెడీ ఒక 5 సంవత్సరాలు శాసనసభ్యులుగా పనిచేస్తున్నాం, మనం 10 మంది చూస్తున్నారు, మనం మాట బాగుంటే మనం బాగుంటామని తెలియాలి. ఒక బీసీ మహిళని పక్కన పెట్టుకుని ఒక బీసీ ఎమ్మెల్యేని ఏం పీకుతామని అడిగాడంటే ఆయన తినేది అన్నమో లేదంటే ఏంటో మాకు తెలియట్లేదు. అసలు ఆ మాట ఆయన మాట్లాడొచ్చు? అసలు ఒక బీసీ మహిళను పక్కన పెట్టుకుని ఒక బీసీ ఎమ్మెల్యేని ఏం పీకుతావు నువ్వు అని అడుగుతారు ఆయన. అంటే ఒక సంవత్సర కాలంలో ఏం పీకేడో నీకు కనపడలేదా? ఇవాళ సోదరి మండలి మమ్మల్ని క్షమించాలి ఈ విధంగా ఆవేశంగా మాట్లాడుతున్నందుకు. 5 సంవత్సరాల్లో నువ్వు పీకలేంది సంవత్సరంలో పీకి చూపించాడు ఆయన. ఆయన పీకి చూపిస్తున్నాడు కాబట్టే 64 రోజులు అద్దాడ మేడలో కూర్చున్నావు, తణుకు రాకుండా. తణుకు వచ్చావు, వత్త కరోనా అట్టుకొచ్చావు. తణుకులో ఒక్క కరోనా కేసు లేకుండా తణుకు నియోజకవర్గాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా నిలబెట్టారు మన కారుమూరి వెంకటనాగేశ్వరరావు. ఆయన ఎలా తిరిగారో స్టేట్ లో అందరికీ ఆదర్శమయ్యారు. మొన్న ఎవరైతే ఒక శాసనసభ్యురాలు ఉన్నారో మాట్లాడతా విడుదల రజనీ గారు రోజున స్టేట్ లో తిరిగి శాసనసభ్యుల్లో కారుమూరి వెంకటనాగేశ్వరరావు కూడా మాకు ఆదర్శం, చాలా బాగా చేస్తున్నారు ఆయన నాయకులు అని చెప్పి ఆవిడ మన ఎమ్మెల్యే గారిని పొగడడం ఒకసారి గుర్తు తెచ్చుకోమని గౌరవ మాజీ శాసనసభ్యుల వారిని కోరుతున్నాం. మాట్లాడితే మీరు ఆ సభ్యత లేని, సంస్కారం లేని భాషను వాడచ్చా అనేది మీరు ఒకసారి గ్రహించాలని గౌరవ మాజీ శాసనసభ్యులు అడుగుతున్నాం అండి. పైగా నెంబర్ 1 ఎమ్మెల్యే మీరు స్టేట్ లో, అంటే మీరు ఏం పీకేరని నెంబర్ 1 ఎమ్మెల్యే ఇచ్చారనేది మాకైతే అర్థం కాలేదు. అంటే మీరు ప్రెస్ మీట్లు పెట్టి ఏం పీకుతావని ఒక బీసీ మహిళల్ని ఉండగా ఒక బీసీ ఎమ్మెల్యేని ఒక కింద కులస్తుల్ని గట్టా నువ్వు కింద కూర్చోబెట్టినందుకు నువ్వు ఇంత బాగా చేసావని మీకు స్టేట్ లో నెంబర్ 1 ఎమ్మెల్యే ఇచ్చారా సార్? మీ వాయిస్ వింటే ఇవాళ చాలా మాకు సిగ్గుపడ్డా ఉంది. ఎందుకంటే ఒక చదువుకున్న యువతగా, మీరు చదువుకున్న శాసనసభ్యులుగా, పార్టీలకు అతీతంగా ఒక మాజీ శాసనసభ్యులుగా మీరు గెలుపొందినప్పుడు కూడా చదువుకుని ఒక ఉద్యోగం చేస్తా, ఉద్యోగం రిజైన్ చేసి వచ్చి మాలాంటి యువతకి ఎంతో మందికి ఆదర్శం అయ్యారని చాలా గర్వంగా ఫీల్ అయ్యాం ఆ రోజు పార్టీలకు అతీతంగా. ఈ రోజు మీ భాష చూశాక చదువుకున్న ప్రతి ఒక్కళ్ళం కూడా సిగ్గుతో తలదించుకుంటున్నాం అండి. మాట్లాడితే ఏంటండి మీరు? కరోనా టైంలో ఒక్కరోజు కూడా మీరు తణుకు నియోజకవర్గంలో అడిగెట్టింది లేదా? ఈ రోజు మీరు వచ్చి వస్తా కరోనాను తెచ్చి తణుకుని మొత్తం అన్ని విధాలా డిస్టర్బ్ చేసి మీరు ఇవాళ కారుమూరి నాగేశ్వరరావు పెట్టిన భోజనాల మీద, కారుమూరి నాగేశ్వరరావు చేసిన సేవా కార్యక్రమాల మీద అసందర్భ ప్రారంభంలో పేల్తారా? ఎప్పుడు రాజకీయం చేయాలో తెలియదా మీకు? అంటే చంద్రబాబు నాయుడు గారు లాగా మీరు కూడా గ్లోబల్ ప్రచారం చేయడానికి రెడీ అయ్యారనమాట. వేప చిగురు తినగా తీగా ఉంటది అన్నట్టు ఒక అబద్ధాన్ని పదే మాట్లాడితే మీరు అది సత్యం అయిపోతుంది అనుకోవడం మీ అవివేకం అని తెలియజేస్తున్నాండి. ఎందుకంటే భోజనాల విషయంలో స్టేట్ మొత్తానికి కారుమూరి వెంకటనాగేశ్వరరావుకి పేరెట్టిన నాయకుడు లేడని మేము ఘంటాపథంగా తెలియజేస్తున్నామండి. ఎలక్షన్ల ముందు భోజనాలు మర్చిపోయారా? తెలీదా ఇంటెలిజెన్స్ రిపోర్టు? కారుమూరి నాగేశ్వరరావుని గెలిపించిందే ఆయన కడుపు నింపి తత్వం. ఆయన 10 మంది కడుపు చూస్తాడు. వచ్చిన వాళ్ళకి వచ్చిన వెంటనే వాళ్ళకి టిఫిన్ ఇచ్చి, అదేవిధంగా భోజనం టైంకి వస్తే భోజనం పెట్టి మర్చిపోయారా? ఆత్మీయ సమ్మేళనాలు ఒక పెయింటర్స్ కి, టైలర్స్ కి, అదేవిధంగా తణుకు నియోజకవర్గంలో ఉన్న ప్రతి అసోసియేషన్ కి, జర్నలిస్ట్ సోదరులకి, అందరికీ ప్రతి ఒక్కళ్ళని కూడా కూర్చోబెట్టి భోజనం పెట్టి ప్రతి ఒక్కళ్ళని కూడా గెలుపుకోవటం అనేది సహజం. ఎవరో గెలుపొందుతారు, ఎవరో ఓడిపోతారు. కానీ మీరందరూ భోజనం చేసి ఎండండి ఆత్మీయ సమ్మేళనాలు పెట్టి ప్రతి ఒక్కళ్ళకి 1,00,000 మందికి పైగా, ఎలక్షన్ కు ముందు 1,00,000 మందికి పైగా భోజనాలు పెట్టిన ఘనత మా తణుకు శాసనసభ్యులు డాక్టర్ కారుమూరి వెంకటనాగేశ్వరరావుది. మర్చిపోకుండా విషయం. మీ చేత కూడా భోజనాలు పెట్టించిన ఘనత మాదే. మీరు శాసనసభ్యులుగా ఉన్నప్పుడు ఎవరికన్నా భోజనాలు పెట్టారా? మేము మీ గూటి నుంచి వచ్చిన వాళ్ళమే. అమ్మ పుట్టినిల్లు మేనమామ ఎరగడాని
కూడా వచ్చినోటికి టీ నీళ్లు కూడా ఇప్పించలేని కుటుంబాలు మీయే. ఇవాళ కారుమూరు వెంకటనాగేశ్వరరావుని విమర్శించే స్థాయి ఇదే. కారుమూరు వెంకటనాగేశ్వరరావుకి స్థాయి లేదంటారా? ఆయనకు స్థాయి కాదు, మీరు ఆయనతో మాట్లాడే స్థాయి లేదు కాబట్టి ఈ రోజు మేము ఇలా మాట్లాడుతున్నామని మీకు అందరికీ తెలియజేస్తున్నాం. చూడండి సోదరులారు, ఆయన అడిగారండి ఎవరికి ఏం చేశారు మీరు అంటారు ఏంటండి అంటే పళ్ళుండి కబోది అయిపోయాడండి ఆయన. పళ్ళుండి కబోది. ఇది నాయి బ్రాహ్మణ్స్ కి మొత్తం టౌన్ 3 మండలాలు. నాయి బ్రాహ్మణ్స్ కి కారుమూరు వెంకటనాగేశ్వరరావు చేసిన సేవలు ఏం ఖర్చు పెట్టారు మీరని అడుగుతున్నాడండి. ఛాలెంజ్ చేస్తున్నామండి. 88 లక్షల సొంత ఖర్చులతో 88 లక్షలు. ఇవాళ కరోనా విషయంలో ఎమ్మెల్యే గారు కష్టపడిన ప్రతిసారి కూడా ఏమంటే ఇలాగా మన నాయి బ్రాహ్మణులు ఉన్నారు, వాళ్ళు చాలా ఇబ్బందులు పడుతున్నారు, వాళ్ళకి మనం ఏదైనా చెయ్యాలి అంటే వెంటనే ఆయన స్పందించి నాయి బ్రాహ్మణులు అందరి కోసం కూడా ఇవ్వడం నిత్యావసర వస్తువులు జరిగింది. అదేవిధంగా మా పేదల హైవేలో ఏమంటే మనం అన్ని బాగున్నాయి, మన హైవేలో వెళ్ళి వాళ్ళు నిత్యావసర వస్తువులు పట్టుకెళ్తారు, వాళ్ళ భోజనాలు ఇవన్నీ ఏమైనా పెడితే బాగుంది. నేను ఒక్కరోజు మాట్లాడితే ఏకదాటిగా 54 రోజులు రోజుకి 1000 నుంచి 1500 మందికి భోజనాలు పెట్టిన ఘనత శ్రీ డాక్టర్ కారుమూరు వెంకటనాగేశ్వరరావు. తణుకు శాసనసభ్యులు ఇదిగోండి, తణుకు తేతల హైవేలో కారుమూరు వెంకటనాగేశ్వరరావు దగ్గరుండి భోజనాలు మా అందరితో పెట్టించి ఆయన మమ్మల్ని ముందుకు నడిపించారన్న విషయం కొంచెం గుర్తెరగాలని మన గౌరవ మాజీ శాసనసభ్యులు శ్రీ ఆర్మెల్ రాధాకృష్ణ గారికి తెలియజేస్తున్నామండి. అదేవిధంగా ఆటో ఓలాస్, మన ఆటో సోదరులకి మొత్తం అందరికీ కూడా ఆటోలు లేక మన కరోనా టైంలో ఆటోలు తిరగొద్దని గవర్నమెంట్ చెప్పింది కాబట్టి ఆటో వాళ్ళు అందరూ కూడా రెక్కాడితే కానీ దొక్కాడిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళకి మనం ఏదోటి చెయ్యాలని ఆటో సోదరులు అందరికీ కూడా తణుకు నియోజకవర్గం వేల్పూర్ గ్రామంలోనే, తణుకు మండలానికి సంబంధించి ఆటో వాళ్ళందరికీ కూడా మీ వేల్పూర్ గ్రామంలోనే మీ ఇంటికి దగ్గరగానే మేము భోజనాలు గట్ట ఏర్పాటు చేసి అదేవిధంగా నిత్యావసర వస్తువులు పంచామని అక్కడ కారుమూరు వెంకటనాగేశ్వరరావు సారథ్యంలో, అదే వేల్పూరు మా నాయకురాలు మా లేడీ టైగర్ సునంద మేడం సారథ్యంలో మీ కళ్ళెదురుగానే పంచామని మీరు మర్చిపోతే ఇంకెలాగని తెలియజేస్తారు. ఎందుకంటే మీ కొడుకు వచ్చేటప్పుడు హైదరాబాద్ లో ఉన్నారు కదండి, మీరు ఇవన్నీ చూడలేదు. నెక్స్ట్ అదేవిధంగా బ్రాహ్మిన్స్, మన బ్రాహ్మణ సోదరులు గుళ్ళు మూసేసి ప్రతి ఒక్కళ్ళు కూడా ఆలయాల్లో మనం వెళ్తే మనం వేసి దక్షిణతోటి పాపం జీవనాధారం గడుపుతారు అర్చకులకి మొత్తం అందరికీ కూడా మొత్తం కారుమూరు నాగేశ్వరరావు సారథ్యంలో నిత్యావసర వస్తువులు పంపిణీ చేయడం జరిగింది. ఇంతమందికి ఇన్ని విధాలుగా ఆర్టిస్టులు, మన కళాకారులు అందరికీ కూడా, ఆర్టిస్టులకి పేద ఆర్టిస్టులు అందరికీ కూడా వాళ్ళకి ఇప్పుడు ఈ నృత్యాలు ఇవన్నీ గట్ట లేవు, వాళ్ళ భరతనాట్యం చేసి వాళ్ళకి అందరికీ కూడా మనం ఏర్పడింది. ఏమండి రాధాకృష్ణ గారు, ఇవేంటో తెలుసండి, స్టేట్ లో మొట్టమొదటిసారిగా మన తణుకు నియోజకవర్గంలో మెడికల్ కిట్లు గౌరవ మాజీ శాసనసభ్యుల వారు కళ్ళు తెరిచి ఒకసారి చూడండి. మెడికల్ కిట్స్ మొత్తం తణుకు నియోజకవర్గం అంతా కూడా కారుమూరు వెంకటనాగేశ్వరరావు సొంత ఖర్చులతో తెప్పించి మొత్తం అందరికీ కూడా ఇక్కడ వైద్య పరీక్షలు నిర్వహించడం జరిగిందండి. మీ వేల్పూర్ గ్రామంలో కూడా నిర్వహించామండి. ఒక్కసారి మీరు తెలుసుకోండి, అప్పుడు మీరు నిజంగా అద్దాల మేడలోనే ఉన్నారండి హైదరాబాద్ లో. అదేవిధంగా మొత్తం శానిటైజర్స్ ఇందాక అడిగారు, ఆయన మాట అన్నారండి, ఎవరికైనా మాస్కులు శానిటైజర్లు ఎవరికైనా ఇచ్చారా, ఏం చేశారు మీరని. కారుమూరు వెంకటనాగేశ్వరరావు మీరు రాసుకోండి, పత్రికా ముఖంగా తెలియజేస్తాం. కోనాల గ్రామంలో 1,00,000 మాస్కులు కుట్టించి నేనే సాక్ష్యం నడండి, టైలర్ గారి నెంబర్ కూడా ఇస్తాం. సొంత ఖర్చులతో 1,00,000 మాస్కులు కుట్టించి గవర్నమెంట్ మాస్కులు ఇవ్వకముందే తణుకు నియోజకవర్గంలో మాస్కులు పంచిన ఘనత, ఇంటికొచ్చి 5 మాస్కులు కాడికి ఇవ్వాలని అంటే ముందు 1,00,000 మాస్కులు, తర్వాత మళ్ళీ 50,000, తర్వాత ఇంకో 25,000, అలాగా మొత్తం తణుకు నియోజకవర్గ ప్రజలందరికీ కూడా మాస్కులు శానిటైజర్లు సొంత డబ్బులతో అందించిన ఘనత శ్రీ డాక్టర్ కారుమూరు వెంకటనాగేశ్వరరావు అని మర్చిపోద్దని నెంబర్ వన్ గారు మర్చిపోద్దండి. అదేవిధంగా చూడండి, ఇంటింటికి ఆయనే తిరిగి పంచారు ఎక్కడా కూడా నియోజకవర్గంలో. ఇంకోటి ఏంటంటే ఇవ్వండి 1,00,000 శానిటైజర్స్ మొత్తం ఇవన్నీ కూడా ఎప్పటికప్పుడు పత్రికల్లో మీరు వచ్చినాయి, కావాలంటే ఈ పేపర్ కటింగ్స్ మొత్తం మేము ఫొటోస్ చూసుకోండి. ఇంకోటి ఏంటంటే మేము ఒకటి గర్వంగా ఫీల్ అవుతున్నాం, తణుకు నియోజకవర్గంలో కరోనా కేసు మొట్టమొదటిగా ఎవరికి వచ్చిందండి? ఒక ఇజ్రాకు వచ్చింది. మేము కురుక్షేత్రంలో భీష్ముడిలో ఫీల్ అవుతున్నాం మా నాయకుడిని. ఎందుకంటే కురుక్షేత్రంలో భీష్ముడితో పోరాడటానికి చేతకాక ఒక సెకండ్ని ఎదురెట్టి యుద్ధం చేస్తే భీష్ముడు యుద్ధం నుంచి విరమిస్తాడని చెప్పి ఒక సెకండ్ని అడ్డెట్టి యుద్ధం చేస్తే సెకండ్ని చూసి భీష్ముడు యుద్ధం విరమించాడు.
అదే విధంగా తణుకు నియోజకవర్గంలో ఒక ఆడకో మొగతో వచ్చి ఇది లేదు. భగవంతుడు కూడా ఏంటంటే కారుమూరి నాగేశ్వరరావు దెబ్బకి జడిసాడండి. ఇందులో ఒక అమ్మాయికి ఆడ ఒక మగవాడికి రాలేదు కరోనా, ఒక ఇజ్రాకి తెప్పించారు. అంటే కారుమూరిని ఎదుర్కోవడం ఎవరి వల్ల కాదని సభాముఖంగా తెలియజేసుకుంటూ ఒక బీసీ శాసనసభ్యులు అవడం వల్లే మీ నోటుకు వచ్చినట్టు మాట్లాడుతున్నారు. కానీ ఎప్పుడన్నా మీరు ఎవరినన్నా పీకుతారా చేస్తారని మాట్లాడారా? తణుకు నియోజకవర్గంలో ఎప్పుడు లేని భాషను మీరు ఎందుకు వాడుతున్నారండి? అదే విధంగా నన్ను చంపేస్తారా, నాస్తులు దొబ్బేస్తారా అన్నారు. అంటే మీ తెలుగుదేశంలో మీకున్నటువంటి ఈ సంస్కృతి, నీచ సంస్కృతి, చంపేసి సంస్కృతి, అదే విధంగా ఈ మీ రౌడీ షీటర్లు ఎవరైతే ఉన్నారో విజయవాడలో ఈ బుద్ధా వెంకన్న, అదే విధంగా మీకు ఇంకా ఉన్నటువంటి ఆ బోడే ప్రసాద్, ఆ సంస్కృతి వాళ్ళ ఈయన బెస్ట్ ఫ్రెండ్స్ అండి. మన మాజీ శాసనసభ్యుల వరకు వాళ్ళ బెస్ట్ ఫ్రెండ్స్. వాళ్ళ లాంగ్వేజ్ ఇక్కడ వాడుతున్నాడు. అది తెచ్చి నన్ను ఎవరన్నా చంపేస్తారేమో, నన్ను ఆస్తులు లాగేసుకుంటారేమో, లాగేసుకోండి. తణుకులో ఎప్పుడూ లేని సంస్కృతిని మీరు తీసుకొద్దామంటే అది మీ వివేకానికే వదిలేస్తున్నామండి. కారుమూరి వెంకటనాగేశ్వరరావుకి తెలిసిందల్లా ఒకటే, శత్రువుకు కూడా పనిచేయడం. కారుమూరి వెంకటనాగేశ్వరరావుకి మీకులాగా బిజినెస్ మ్యాన్లు లేరు ఇంట్లో, మీకులాగా అన్నదమ్ములు బిజినెస్ మ్యాన్లు లేరు. అదేవిధంగా కారుమూరి నాగేశ్వరరావుకి మీ ఇంట్లో సర్పంచులు ఉన్నట్టు, మీ పిన్ని గారు మీ పలానా ఓడి సర్పంచులు ఉన్నట్టు కారుమూరి నాగేశ్వరరావుకి ఇంట్లో పొలిటీషియన్ లేరు. కారుమూరి నాగేశ్వరరావు అప్పుడు చెప్పారు, ఇప్పుడు చెప్తున్నారు. కారుమూరు ఒక్కడే, అన్నలైనా చెల్లెళ్ళైనా తమ్ముళ్ళైనా తణుకు నియోజకవర్గ ప్రజలని తెలియజేసుకుంటూ ఇలాంటి వాక్యాలు మరి ఇంకొకసారి చేస్తే గనక మీకు ప్రజలు మరొకసారి బుద్ధి చెప్తానికి రెడీగా ఉన్నారని మీరు ఇక నుంచి మాట్లాడే ముందు కారుమూరి వెంకటనాగేశ్వరరావు స్థాయిని గుర్తుంచుకుని మాట్లాడాలని, లేకపోతే సమాధానం ఆయన నోటి నుంచి కాకుండా మా నోటి నుంచి, తణుకు నియోజకవర్గ వైసీపీ నోటి నుంచి వస్తుందని తెలుసుకోమని ఆయనకి ఎతో పలుకుతూ సెలవు తీసుకున్నాం.